దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సుకు దేశాల నుంచి పెద్ద పెద్దోళ్ళంతా వచ్చిండ్రు. ఇక మన ప్రధాని మోడీ సారు వాళ్ళందరి ముంగట ఏఐ గురించి మన దేశం ఏఐ వాడకంలా ఎట్లా ముంగటికి పోతుందనేది కూడా చెప్పిండు. కాకుంటే మోడీ సారు ఎప్పటికీ మాట్లాడే హిందీలోనో లేకుంటే అప్పుడప్పుడు మాట్లాడే ఇంగ్లీష్లోనో కాదు, అచ్చ తెలుగులో మాట్లాడిండు. అగ్గో, తెలుగులో మాట్లాడితే దునియా దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ఏం సమజైతుందని అనుమానం పడకుండా ఈ వార్త పురాగా చూడుండ్రి. ఎట్లా అర్థమైందో మీకే తెలుస్తుంది. కానీ గౌరవనీయులైన ఎక్సలెన్సీలు, గౌరవనీయులైన మంత్రులు, పరిశ్రమల నాయకులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ప్రతినిధులు మరియు ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులందరికీ, మహిళలారా మరియు సజ్జన్లారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత చారిత్రాత్మకమైన ఇంపాక్ట్ సమ్మిట్లో మీ అందరికీ స్వాగతం. వారెవ్వా, నిజంగానే మోడీ సారు తెలుగులో కూడా భలే మాట్లాడుతున్నాడు కదా. ఇన్నోళ్ళందరికీ మోడీ సారు నిజంగానే తెలుగులో మాట్లాడిండని అనిపిస్తుండొచ్చు గాని అసలుకైతే మోడీ సారు మాట్లాడింది హిందీలా. కాకుంటే పెరుగుతున్న టెక్నాలజీ వాడకం గురించి పెట్టిన ఏఐ సదస్సు కాబట్టి అదే ఏఐ టెక్నాలజీని వాడి మోడీ సారు మాట్లాడిన మాటలను ఇట్లా తెలుగులో మార్చిర్రా అన్నట్టు. తెలుగులోనే కాదు, కన్నడ భాషలో కూడా భలే గమ్మత్ అనిపించింది సారు ಮಾಟలు ವಿಂಟೆ. ಭವಿಷ್ಯದ ವ್ಯವಸ್ಥೆಗಳ ಬೆನ್ನೆಲುಬಾಗಲಿದೆ ಎಂದು ಮೊದಲ ಬಾರಿಗೆ ಸಿಗ್ನಲ್ಗಳನ್ನು ವೈರ್ಲೆಸ್ ಆಗಿ ರವಾನಿಸಿದಾಗ ಒಂದು ದಿನ ಇಡೀ ಜಗತ್ತು ರಿಯಲ್ ಟೈಮ್ನಲ್ಲಿ ಸಂಪರ್ಕಗೊಳ್ಳುತ್ತದೆ ಎಂದು ಯಾರೂ ಊಹಿಸಿರಲಿಲ್ಲ. సహోదర సహోదరియరే, టెక్నాలజీతోని ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నారు పోండ్రి. ఇక ఇప్పుడే ఇట్లుంటే రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీయంగా చాలా ప్రమాదాలే జరుగుతాయని కొందరు గుబులు పడుతున్నారు. కాకుంటే మోడీ సార్ మాత్రం ఏఐ టెక్నాలజీలో దేశ భవిష్యత్తును చూస్తున్నామని చెప్పిండు. ఏఐ టెక్నాలజీ ఫలాలు అందరికీ అందాలని భారతదేశం కోరుకుంటాంది. గందుకే సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న థీమ్ తోని ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చిండు. ఈ సమిట్ కి థీమ్ మే सर्वजन हिताय सर्वजन सुखाय, वेलफेयर फॉर ऑल, हैप्पीनेस ऑफ ऑल, यही हमारा बेंचमार्क है. ఇక అట్లనే ఏఐ మనల్ని శాసించుడు కాదు, మనమే ఏఐని శాసించాలి. ఏఐ వాడకంలా మానవ విజన్ ఉండాలని పిలిపించిండు. एआई लॉफुल और वेरीफाइबल हो, भारत का ये मानव विजन 21वीं सदी की एआई आधारित दुनिया में मानवता के कल्याण की अहम कड़ी बनेगा. మరి ఆ ఏఐ వాడకం రాబోయే రోజుల్లో ఎట్లుంటుందో తెలియదు కానీ ఈ సదస్సుకు హాజరుపడ్డ ఏఐ కంపెనీల సీఈఓలు పెద్దలతోని మోడీ సారు చేతులు పైకెత్తిండు. కాకుంటే ఓపెన్ ఏఐ సీఈఓ షామ్ ఆల్ట్మన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడై పక్క పొంటే నిల్చున్నారు గాని ఒకరి చేతులు ఇంకోరు పట్టుకోకుండా వాళ్ళ లోపటున్న పగలను మళ్ళోపారి బయట పెట్టుకున్నారని ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో దింపుకుంటా మస్తు కామెంట్లు చేస్తున్నారు. సర్కార్ కొలువు కోసం ఎదురు చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పిందల్లో. మరిగా నౌకరు సంపాదించుడే మీ లక్ష్యమైతే ఆలస్యం చేయకుండా వెంటనే పుస్తకాలను దుమ్ము దులుపుండ్రి. ఇప్పటి సందే పుస్తకాలతోని కుస్తీలు పడితేనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మరిగా ముందుగానైతే మంత్రి నారా లోకేష్ సార్ ఏమన్నాడు ఏనుండ్రిగా. ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇన్నారు కదా, జాబ్ క్యాలెండర్ కింద త్వరలోనే డిఎస్సి ప్రకటిస్తారట. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు అడిగిన ముచ్చట మీద మాట్లాడిన లోకేష్ అన్న మల్లోపారి డిఎస్సి ప్రకటించి టీచర్ కొలువు కోసం ఎదురు చూస్తున్నోళ్ల కోరిక తీరుస్తామని చెప్పుకొచ్చిండు. పోయిన ఏడు జరిగిన డిఎస్సిలా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసింది. అయినా కూడా టీచర్ స్టూడెంట్ రేషియో తక్కువ ఉన్నది కాబట్టి మళ్ళా ప్రకటించే డిఎస్సిలా కర్నూలు జిల్లాకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పిండు లోకేష్ అన్న. అట్లనే ఆ ఏరియాలున్నోళ్లకు ఉపాధి అవకాశాలు పెంచేటట్టు చూస్తామన్నాడు.
మరిగా డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తారో ఏందో తెలియదు గాని ఉద్యోగాల కోసం ఎదురు చూసేటోళ్ల సంఖ్య మాత్రం బగ్గనే ఉన్నది. కాబట్టి సర్కారు బళ్ళల్లా ఖాళీగున్న మొత్తం పోస్టులను ఒకటే పారి భర్తీ చేస్తే అటు సర్కారు బళ్ళు బలోపేతమైతాయి, ఇటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించినట్టయితదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన విద్యావేత్తలు. మరిగా లోకేష్ సారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుడు మంచిగానే ఉన్నది. కాకుంటే సర్కారు ఎంతమందికని నౌకర్లు ఇయ్యగలుగుతది? నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు, కొలువులేమో వేలల్లో కూడా ఉంటలేవు. కాబట్టి ప్రైవేటు కంపెనీలను పట్టణాలలోనే కాకుండా పల్లెలకు సుతం తీసుకొచ్చి ఎక్కడోళ్ళకి అక్కడనే చిన్న చిన్న కొలువులు ఇప్పించినా మంచిగానే ఉంటదని అనబట్టిండ్రు నిరుద్యోగం తగ్గాలని కోరుకునేటోళ్ళు. చూడాలే మరి ఎన్నెన్నో మాటలు చెప్తున్న కూటమి సర్కారు పెద్దలు నిరుద్యోగాన్ని లేకుండా చేసేటందుకు ఏం చేస్తారనేది. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందు మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? పార్టీ గుర్తు అంటే ఎట్లుండాలి ఎరికేనా? వాళ్ళకు పోచుకుండాలి, మనోళ్ళకు సాయితగా ఉండాలి. అట్లనే పార్టీ జెండా రంగులు ఎట్లుండాలి నువ్వు ఎరికేనా? వాళ్లకు వ్యతిరేకంగా ఉండాలి, మనోళ్ళకు దగ్గరగా ఉండాలి. ఆఖరి ధరలో పార్టీ పేరు ఏందనేది నేను చెప్తా కానీ ఇప్పుడైతే నువ్వు నేను ఆలోచన చేసిన రాయ్, నేను చెప్తాను రాయ్. అగో మళ్ళా ఏందయ్యో పార్టీలు అంటున్నావు, జెండాలు అంటున్నావు, ఇంతకు దేని గురించి నీ ఆరాటమో అది చెప్పు ముందు నాకు. అరే వచ్చిన ఆడబుజ్జి, ఇక మా పార్టీ అధినేత మహిళ కాబట్టి నువ్వు జల్లిన మా పార్టీకి వచ్చి ఒక కుర్చీ మీద గుడ్డేసుకో. ఆచంక కుర్చీలు దొరికాయి. ఇక ఎట్లాగూ మన జిల్లాలో నీకు ఒక మంచి పోస్ట్ ఇస్తాం, సరేనా? ఆలోచన అయితే చేసుకో. నువ్వైతే రాయరా నేను చెప్తా. అంటే ఇంతకు మీ పార్టీ ఏంటిది? ఆ మహిళా అధినేత ఎవలో ముచ్చటేందో చక్కగా చెప్పరా ముసలోడా? అరే పార్టీ అంటే యాదికొచ్చింది, పార్టీ పేరు ఏంటిది అనేది ఆలోచన చేయలేదు కాదురా. మన కవితక్క పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనేది ఉంటది అని చెప్పింది కాబట్టి తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ TKCP. భలే ఉన్నదిరా పేరు అయితే. జరిగిన మన కవితకు ఫోన్ చేసి మన పార్టీ పేరు ఏంటి అనేది చెప్పాలి. మళ్ళీ మనం మర్చిపోతాం. పార్టీ పేరు ఏంటిదని రాసుకో, తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ TKCP. ఓ నీ నోట్లే మన్ని కొట్ట ముసలోడా, ఆ పార్టీ పేరును కవితక్క ఇన్నదనుకో నీ మూతి పండ్లు రాలగొడతాది. కవితక్క కాంగ్రెస్ పార్టీ ఏందే? అగో నేను అన్నదంటే తప్పే ఉన్నది చెప్పు. పార్టీ పేరులో తెలంగాణ అని ఖచ్చితంగా ఉంటుంది అని మా కవితక్క చెప్పింది కాబట్టి తెలంగాణ అని పెట్టిన. పార్టీ పెట్టేది మా కవితక్క కాబట్టి కవితక్క పేరు కూడా ఉండేటట్టు చూసిన. ఇక కాంగ్రెస్ అని అంటావా? ఎట్లాగూ వాళ్ళు ఆడిచ్చినట్టే మా కవితక్క ఆడుతుందని బయట జనాలు కూడా వాళ్ళు వీళ్ళు అంటారు కాబట్టి అట్టడిగా మా సాయుధ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక మా పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ అని ఉంటే మంచిగా ఉంటుంది అనుకొని కాంగ్రెస్ అని పెట్టిన. ఫైనల్ గా TKCP, తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ. సూపర్. రాయ్ 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 TKCP అని రాయ్. సరే ఈ వివరణ అటుంచు. మరి పార్టీ జెండా ఏ రంగులో పెట్టినావు చెప్పు? మా పార్టీ జెండా రంగులు అంటావా? ఇక కొత్తగా చెప్పేది ఏముంటుంది? ఆనాడు మా కవితక్క చెప్పకనే చెప్పినట్టు ఓ ఫంక్షన్లా ఓ పార్టీ జెండా రంగులున్న చీరనే కట్టుకొని వచ్చా. అట్లా కట్టుకొచ్చిందని మంది కళ్ళల్లో నిప్పులు పోసుకునేది. ఇక మళ్ళా దాచేది ఏముంటుంది చెప్పు? అందుకే ఇక చెప్పకనే చెప్పినట్టు మా కవితక్క పార్టీ జెండా రంగు ఆ రంగులలోనే ఉంటది. అంటే కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నట్టు 3 రంగులే పెడదాం అనుకుంటున్నారా? అంటే మేము నీకు అంత తెలివి దక్కల లెక్క కనబడతాం అనే నంగనాచి, కానీ అవే రంగులు పెడతాం. కాకపోతే అట్లా కాదు, పచ్చ రంగు మీదికి పెడతాం, ఎర్ర రంగు కిందికి పెడతాం. మంచిది, నీ ఆలోచన ఏడ్చినట్టే ఉన్నది. కానీ మరి మీ పార్టీ గుర్తు ఏం పెడదాం అనుకుంటున్నారో చెప్పు? మా సాయుధ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తున్నది కాబట్టి వాళ్ళ లెక్కనే మేము 2 చేతుల గుర్తు పెడదాం అనుకున్నాం. కానీ వాటితోటి ఆ దయాలుండే పార్టీకి ఎసొంటి నష్టం జరగదు కాబట్టి ఆ పార్టీలోకి ఉన్నటువంటి గుర్తుకు వ్యతిరేకంగా దాని లెక్కనే ఉంటే లారీ గుర్తును మా పార్టీకి పెడదాం అనుకుంటాను. అంతే. ఎట్లున్నదిరా? సూపర్ సూపర్. చిచి, నీ బుర్రలా గింత నీచమైన ఆలోచనలు ఉన్నాయా ముసలోడా? కవితక్క పార్టీ పెట్టుడు పెట్టకపోవుడు అటంక ముచ్చట గాని నువ్వు చెప్పే ఈ లత్కోరు ముచ్చట్లు ఇంటుంటేనైతే నీ మూతి పనులు రాలగొట్టాలనిపిస్తున్నది. ఎరికైనా? అరే నీ కండ్లను కాకులు గద్దలు గిట్ట బొడుచుక తిన్నాయా అనే కాకి సొమ్మలు దానా? లేకుంటే నీ చెవులలో చెట్లు గిట్ట ఏమన్నా మొలిచినాయా? మా కవితక్క ఏం చెప్పింది? మే నెలలో మేము కొత్త పార్టీ పెట్టబోతున్నాం, ఆ పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనేది ఉంటుంది అని చెప్పిందా లేదా? అందుకోసమే ఆ పెట్టబోయే పార్టీకి ముందస్తుగా మేము ఆలోచనలు చేస్తాను.
ఆ ఆలోచనలు గిట్లుంటాయి, గిట్లుంటే మంచుకుంటది అనే ఆలోచన మా దోస్తు గారితో కూర్చొని నేను ఆలోచన చేస్తాను. బాగా ఎగురుతానవేందో శంకిరి మొక్కవులే చెప్పు. పార్టీ ఏర్పాటు కోసానికి ముందస్తు ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి కానీ నీ ఏర్పాట్లు కేవలం కారు పార్టీని ముంచేటందుకే అన్నట్టున్నాయి. అందుకే అంటున్నా. ఓహో, కారు పాచినంత అంటే నీకు కూడా అంతగనం కోపం వస్తుందా? అంటే మీరంతా ఆ కారు పార్టీ పేడు ఆర్టిస్టులు అన్నమాట. మరి అసలు మా కవితక్కను కూడా కాంగ్రెస్ పార్టీ పేడ్ ఆర్టిస్టు అని ఆ కారు పార్టీ వాళ్ళు అందరూ అంటే మాకెంతగానం కాలాలే. అందుకే ఆ కారు పార్టీ అంతు చూసేందుకే మా కవితక్క పార్టీ పెట్టబోతుంది. మా ఆలోచన అదే. అందుకేనా కవితక్క హరీష్ రావు సార్ మీదనే పోటీ చేసి గెలుస్తా అంటున్నది. గాయన మీద మా కవితక్క పోటీ చేసుడేందే? ఆ హరీష్ రావు సార్ని మా పార్టీలకు ఆహ్వానిస్తాను. ఎట్లా చేశారో ఆయనను మా పార్టీలకు వచ్చేటట్టు చేస్తాం చూడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తాను మా దోస్తు గాళ్ళు. సరే గాని ఇంతకు మీ పార్టీ జెండా ఏంది, ఎజెండా ఏందో చెప్తావా? మా టీకేసీపీ తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జెండా ఎజెండాలంటూ ఏముండయి. మా సాయుధ పార్టీ చేయి పార్టీ ఏది చెప్తే గదే మేము నడుచుకుంటూ పోతాం. కారు పార్టీ పరువు తీసుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు పరువు, కేటీఆర్ సారు పరువు, అతి ముఖ్యంగా హరీష్ రావు సారు పరువును బజాట్ల కీడ్చుడే మా పార్టీకి ఉన్న ఏకైక ఎజెండా. అందుకోసమే మా కవితక్క పార్టీ పెట్టబోతుంది. దానికోసం మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తాను అంతే. అంటే మీ పార్టీకి జనాల సమస్యలతోటి పని లేదు, వాళ్ళ బాగుతోటి అవసరం లేదు. మీకున్న లక్ష్యం వచ్చే ఎలక్షన్లల్లా కారు పార్టీకి అధికారం రాకుండా చేసుడు, అంతే అంటావు కదా? అవును, జనాల కట్టాల గురించి ఆలోచించటోళ్ళేమే. అయితే మా సాయుధ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఫైటింగ్ చేయకపోనా మా కవితక్క ప్రతిపక్ష పార్టీ కారు పార్టీ అతి ముఖ్యంగా హరీష్ రావు సార్ మీదనే ఫైటింగ్ ఎందుకు చేస్తుంది? ఫైర్ ఎందుకు అవుతుంది మా కవితక్క? చెప్పు. నువ్వు తెలిసి చెప్తున్నావో తెలియక చెప్తున్నావో తెలియదు కానీ చెప్పకనే చాలా ముచ్చట్లు చెప్పినవే తాత. మరిగా ఆఖరుకు మీ టీకేసీ పార్టీ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పే పెద్ద మనిషి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ఉండబోతోంది. 50 కమిటీలతోటి మా పార్టీ గురించి చర్చలు కూడా జరుగుతాయి. కారు పార్టీ వాళ్ళు చాలా మంది మా కవితక్క తోటి టచ్లో ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరనేది కూడా మా కవితక్కే చెప్తుందట. జిహెచ్ఎంసీ ఎలక్షన్ నాటికి మా పార్టీకి గుర్తు కనుక వచ్చినట్లే అంటే మేము పోటీ చేస్తాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నాటికి మేము ఏదో ఒక పార్టీ తోటి సాయిత కూడి ఏదో ఒకటి ఏంది మా సాయిత పార్టీ తోటే సాయిత కూడి మేము ఎలక్షన్లలో పోటీ చేయబోతాను. నమస్తే, జై తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ, జై కవితక్క. వామ్మో, మా ముసులోని కథలు చిన్నగా లేవు కదా. కవితక్క మనసులో ఏమున్నదో తెలియదు కానీ ఆమె అనుకోని ముచ్చట్లను కూడా ముంగటేసుకొని లేనిపోని కథలు పడుతున్నాడు. ఈ ముసలోడు గిసొంటి ఆగం పనులు చేస్తున్నాడన్న ముచ్చట కవితక్క చెవిన పడితే మాత్రం గట్టిగా జోపేటట్టే ఉన్నది పోండ్రి. మరిగా కవితక్క పెట్టబోయే వాటి తెలంగాణ ప్రజలకు ఫాయిదా అయ్యేటట్టే పనిచేయాలని అందరు అంటున్నట్టు వేరే పార్టీలకు తోక పార్టీ లెక్క కాకుండా స్వతంత్రంగా ముంగటికి పోవాలని కోరుకుంటున్నారు కానీ రేపట్లా ఏం చేస్తుందో మరి చూడాలిగా. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కొత్త సినిమాలు ఏదైనా రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు ఇక ఆ రోజు బాయ్స్ ఒక్కరు కూడా క్లాసులు ఉండకపోతుండే. అందరికందరు అనుకుని డుమ్మా కొట్టేటోళ్ళు. అట్లనే సార్లు ఏదన్నా హోంవర్క్లు ఇచ్చినా స్లిప్ టెస్ట్లు పెడతామన్నా కూడా క్లాస్లో ఒక్కరు కూడా ఉండకపోతుండే. మా క్లాస్మేట్లో ఎవరింట్లో నన్న ఫంక్షన్ ఉంటే అందరికందరం అనుకొని మాస్ బంకు కొట్టేటోళ్ళం. ఇక తెల్లారు వచ్చినాక సార్లు సుక్కలు చూపెడుతుండే. ఎందుకు తప్పించినవా అన్నట్టే చేస్తుండే. గట్లనే గిడ పడి పంతులు సుతం బంకు కొట్టిండ్రు. ఆట ఇంకా ఏమైందో చూడుండ్రోలా. ముగ్గురు ఉన్నారు. మేము నలుగురికి టీం ఎట్లా పెట్టుకొని తిరుగుతున్నాం. నేను యాజ్ ఎంబీఓగా ముగ్గురు గెస్టెడ్ హెడ్ మాస్టర్స్, నలుగురు మన స్కూల్లో ఎందుకంటే స్కూల్లో సింగిల్ బ్యాంక్ అనే ఉద్దేశంతో ఒక్కొక్కరే వచ్చారు. నేను తిరుగుతున్నాను. పొద్దుగాల కేజీబీ చూసుకున్నాను. తర్వాత చైతన్య భారత్ అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయింది. లంచ్ బ్రేక్ వెళ్ళాను. గంతే, మేడం స్ట్రిక్ట్ గా డ్యూటీ చేసుకుని లంచ్ బ్రేక్ పోయింది. కొద్దిగా టైం తప్పింది గంతే. అయితే మాయ గాని మేడం లంచ్ బ్రేక్ ఎన్ని గంటలకు మేడం? 12:30. ఈ సర్పంచ్ అన్న పెద్ద మేడంను ఘోరంగానే నిలదీసినట్టున్నాడు కదా. 12:30కు పోయి 2:30కు వచ్చినందుకే గాయగాయ చేస్తున్నారని మేడం మస్తు ఫీల్ అయినట్టున్నది పాపం. అసలు ముచ్చటేందంటే మహబూబ్ నగర్ జిల్లా మిర్జిల్ కాడ జెడ్పీహెచ్ఎస్ బల్లుండే బడి పంతులు అందరికందరూ పగటి బువ్వయాలకు బల్లెకెంచి మాయమైనరట.
దాంట్లుండే ఒకసారి సోదరుని బిడ్డకు పూల పండ్ల కార్యక్రమం ఉండనట. ఇగాడ వెరైటీస్ ఎక్కువ పెట్టిండ్రో లేకుంటే పగటి బువ్వ రొటీన్ గా ఏం తింటామని అనుకున్నారో ఎట్లనో 21 మందిలా 2-3 తప్పించి అందరికందరూ బడికి బాయ్ బాయ్ చెప్పిండ్రు. దాంట్లో ఎంఈఓ మేడం కం బడి పెద్ద మేడం కూడా ఉన్నది. పెద్ద బడంటే పిల్లలు బాగానే ఉంటారు. అంతమందిని ముగ్గురు చూసుకునుడంటే జరంత తిప్పలనే. ఇగి ముచ్చట సర్పంచ్ నజర్ల పడ్డది. గట్లెట్ల పోతారు మేడం అనంటే సర్కార్ బడంటే శాన లైటు, కొద్దిసేపు అట్లా పోవద్దా అని అనుంటది. ఈ సీన్ అంతా కలెక్టర్ నజర్ల పడేటాలకు తహసీల్దార్ తోని ఎంక్వైరీ చేపించిండ్రు. ఇంత సీన్ అయినా పెద్ద మేడం మాత్రం అసలుకే తగ్గుతలేదు. సస్పెన్షన్ అంటే బహుమానం లెక్క ఫీల్ అవుతున్నట్టున్నది కదా మేడము. ఏహే బరాబర్ సస్పెండ్ చేపిండ్రని బాగా చెప్తా అంటున్నది. ఇది చూసినాక పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలి. యదా రాజా తదా ప్రజ అన్నట్టు మండలాన్ని చూసుకునే ఎంఈఓ మేడమే గిట్లంటే బడి పంతుల సంగతి వేరే చెప్పుకోవాలనా చెప్పుండ్రి. పెద్ద మేడంకు సస్పెన్షన్ తోని సన్మానం చేస్తేనే మేడం బుద్ధి పిలగాండ్ల భవిష్యత్తు మారుతుందని అనబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. బల్లె చదువుకునేటప్పుడు ఎవరన్నా చెప్పినట్లు వినకుంటే మీ ఇంటోళ్ళ మీద ఒట్టే అనంగానే ఇంటుండే. అట్లా పనిచేసేటి మరి ఓట్లు. రాజకీయాలలో కూడా అవే ట్రెండ్ అయినాయి. మొన్నైన ఓట్లలో సుతం అభ్యర్థులు పార్టీలు మారకుండా దేవుని గుళ్ళల్లో ఒట్లేపించుకొని ప్రమాణాలు ఇమానాలు చేపించుకొని సీట్లు పంచుకున్నారు. ఇక అదే ట్రెండును చట్టాన్ని నమ్మే పోలీసులు సుతం పక్కగా పాటిస్తున్నారు. ఇట్లా అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. ఏహే గా ఫోన్ ఆపరాదన్నా. సార్ గంత సీరియస్ గా ప్రతిజ్ఞ వట్టిపిత్తా అంటే ఇనకుంటా ఫోన్ సప్పుడు పెట్టిండ్రు. ఇగో ఈడ ఇంత సీరియస్ గా చేతులు జాపి స్కూల్ పిల్లగాండ్ల లెక్క ప్రతిజ్ఞ చేస్తున్నోళ్ళు జనగామ జిల్లా దేవురుప్పల కాడున్న దాదా సాహెబ్ కాలనీ జనాలు. ఈ వాడకట్టోళ్ళు చాలా మంది పర్మిషన్లు తీసుకోకుండా ఉస్కే అడ్డగోలుగా సప్లై చేస్తున్నారట. ఎంత మంచిగా చెప్పినా ఇంటలేరట. ఇక్కడ ఉస్కే మాఫియాగాళ్ళు అక్కడి పోలీసులను అసలుకే పట్టించుకుంటలేరట. దినా మంచిగా చెప్పి ఆస్తికొచ్చినట్టున్నది అటు దిక్కు ఎస్ఐ సృజన్ సార్కు. ఇట్లయితే వినేటట్టే లేరని, భారత న్యాయ సంహితలున్న చట్టాలకు లొంగేటట్టే లేరని చేతులు చాపి ప్రతిజ్ఞ చేపించిండు. అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. మేము దేవరుప్పల గ్రామ దాదా సాహెబ్ కాలనీ నివాసులం. ఇప్పటికెంచి ఉస్కను అక్రమంగా రవాణా చెయ్యం. చుట్టుముట్టి ఎవలన్నా చేస్తే ఉత్తగా ఊకోము. పోలీసులకు చెప్పి పట్టిస్తాం. సర్కార్ ఆఫీసర్ల అనుమతులు లేకుండా ఒక్క ట్రిప్పు కూడా ముట్టుకోము. ఉస్క రేణువు కూడా అవతలికి ఓనియం. ఒగాల పంపితే గొట్టు శిక్షలేసి గట్టి చర్యలు తీసుకోండి అని ఉస్కే రవాణా చేసేటోళ్లతోనే అనిపించిండ్రు. కొట్టకుంటా తిట్టకుంటా సారు ఆలోచన మంచిగానే ఉన్నది గాని చట్టాలకే ఇన్నోళ్ళు గీ ప్రతిజ్ఞలకు మారుతారా సారు? గొట్టు శిక్షలేసి నెలల కమానం లోపటికి పంపితే మారుతుండొచ్చు. అయినా ఉసుక పోసి భావి భారత నిర్మాణాలకు సాయం చేసేటోళ్లకు గిట్లా అడ్డం పడితే ఎట్లని కొందరు సెటైర్లు ఎత్తుంటే బల్ల కింద చేతులు పెట్టకుండా అందరు సర్కార్ ఆఫీసర్లు డ్యూటీ చేసినప్పుడే మారుతారని ఇంకొందరు జనాలన పట్టిండ్రు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.